ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేర్లు చేంజెస్ చేసుకోండి అని చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిష్యం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిష్యం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఎలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమీ. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసి వచ్చేది అరచేతిలో ఉన్న రేఖలు. అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఏమి జరిగే అవకాశాలు ఉన్నాయి, ఆ ఒక రాశి ఫలాలను చూద్దామంట. ఇప్పుడు రాశి ఫలితానికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఒక రూల్ ఉంది, 30 ఏళ్ల తర్వాత రాశి నుంచి చూడాలని. ఇంకొక రూల్ ఉంది, దాంట్లో ఏంటంటే లగ్నాని కన్నా రాశి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి రాశి నుంచే చూడాలి. ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే రాశి నుంచే చంద్రుడున్న నక్షత్రం మీద నుంచే మనకు ఒక దశ పీరియడ్ స్టార్ట్ అవుతాయి. దీని మీద మేము అనుకోవాలంటే రాశి చాలా చాలా ఇంపార్టెంట్. రాశి మన లైఫ్లో చాలా విషయాలను డిసైడ్ చేస్తాయి. కానీ ఇక్కడ ఉన్న అబద్ధం చెప్పే జ్యోతిషులు ఏంటంటే రాశి మీద అన్నీ జరుగుతాయని చెప్తారు. అది కాకుండా ఇది ఒక అడిషనల్ ఫ్యాక్టర్ని మనం అబ్జర్వ్ చేయాలి. కొంతమంది ఈ పామిస్ట్రీ జల్లి, అష్టసామస్యం జల్లి అంటే అబద్ధం అని చెబుతూ ఉంటాను. వాళ్ళని అడగండి. కొంతమంది చెబుతుంటారు అష్టసాముద్రికంలో ఈ హెడ్ లైను, హార్ట్ లైను, థంబ్ అని చూసుకొని వెస్ట్రన్ పామిస్ట్రీ, ఇండియన్ పామిస్ట్రీ అంటుంటారు. వాళ్ళని ఒక ప్రశ్న అడగండి. సరే, మీరు అష్టసాముద్రికం చూస్తున్నారు కదా, ఈ చేతిలో 12 రాశులను ఎలా చూడడం అడగండి. ఎవరైనా యూట్యూబ్లో దీని గురించి వీడియో చేస్తారో దాన్ని ఒకసారి చూడండి. మీకు ఒక్క వీడియో కూడా దొరకదు. హస్తసాముద్రిక శాస్త్రము నాడీ జ్యోతిషం లాంటిది చాలా చాలా సైంటిఫిక్ అయినట్టు ఒక శాస్త్రం ఇది. నేను యూజువల్గా ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు దీన్ని మ్యాచ్ చేస్తాను. ఇప్పుడు మనం మకర రాశి చూసేటప్పుడు యూజువల్గానే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు వీళ్ళకుంటాయి. ఈ టైం పీరియడ్లో స్టార్టింగ్లోనే క్లియర్ చేసుకోవాలి. అలాగే సప్తమ భావంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లైఫ్కి ఒక కొత్త పార్ట్నర్ ఎంట్రీ కావచ్చు. పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఒక ఫ్రెండ్ కూడా కావచ్చు. ఇలాంటి అవకాశాలు ఉంటాయి. ఫీమేల్ పార్ట్నర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సప్తమంలో శుక్రుడు, చంద్రుడు కూడా కారకుడు కాబట్టి. కానీ శుక్రుడు శత్రుస్థానంలో ఉన్నాడు. అంటే పంచమాధిపతి 7th హౌస్లో ఉండడం వల్ల ఇంకొక ప్రెడిక్షన్ ఏంటంటే సంతానానికి సంబంధించిన ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి టైం పీరియడ్. కానీ వేరే వేరే ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. జనరల్గా చెప్పడం అంటే చాలా మంచిది. అలాగే 3rd హౌస్లో సెకండ్ లార్డ్ ఇన్ ద 3rd హౌస్, ఇట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ షార్ట్ జర్నీస్. వక్రీ అయినట్ట శని ఉండడం, లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతిని వక్రీ అయినాడు. దీని అర్థం ఏంటంటే శని మల్టిపుల్ వేల మంది ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు, కానీ శని షార్ట్ జర్నీలో, లాంగ్ జర్నీలో, ఆ జర్నీలో గొడవలు,
ఆ అనవ సిస్టమ్ని జర్నీ చేసేట అవకాశాన్ని ఎక్కువగా ఇస్తాడు ఈ ఒక మకర రాశి వాళ్ళకి. అలాగే ఇంకొక విషయం చూసుకొని అష్టమంలో సూర్యుడు, అష్టమంలో బుధుడు, ఇవన్నీ మంచిది కాదు మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, శనితో హాస్పిటల్ అయిన సూర్యుడు రెట్రోగేడ్ అయి తొందరతో గొడవలు అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే 6వ ఇంటి అధిపతి 8వ ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ నుంచి లోన్లు, టెన్షన్స్, గొడవలు, లీగల్ డిస్ప్యూట్స్, అలాగే ఫైన్ కట్టేట ఎక్కువ ఛాన్సెస్లో మకర రాశి వాళ్ళు. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం అవుతుంది, చాలా చాలా లేజినెస్. దీన్ని క్లియర్ చేసుకోవాలి, ఇది సాల్వ్ చేసుకోవాలి. ఈ లేజినెస్ వల్ల చాలా టెన్షన్స్ మీకు. ఈ లేజినెస్ ఎలా ఉంటుందంటే ఎన్నో పనుల్ని పోస్ట్పోన్ చేసేస్తారు మకర రాశి వాళ్ళు. మకర లగ్నమే తీసుకోండి, మకర రాశిని తీసుకోండి, ఈ ప్లానెట్తో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ, శని గ్రహానికి సంబంధించినది. కాబట్టి లేజినెస్ నుంచి బయటికి రావాలి. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే రెమెడీస్ అని వెళ్ళకండి, గుడికి వెళ్ళండి. మనశ్శాంతి కోసం, మన సమాధానం కోసం. సమస్యల పరిష్కారం కావాలంటే ఆలోచనలో చేంజెస్ కావాలి, మన థాట్స్లో చేంజెస్ కావాలి. నమస్తే. చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. ఒకటి, వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే అవి ఈవెంట్స్ చెప్పాలంటే మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ చాలా ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్ర జపలు మాత్రమే. ఈ రెమెడీ మిచ్చమైన జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీకు కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. అంటే నవాంశం, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం ఏంటంటే లగ్న చాటు, నవాంశ చాటు, సప్తాంశ చాటు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చాటు, తర్వాత అరచి అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీకి అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతుంది. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే దీన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.